ఒక్కరోజైనా పోలీస్ యూనిఫామ్లో ఏబి వెంకటేశ్వరరావు గారు ఉంటారా లేదా? ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇంటెలిజెన్స్ సంబంధించి అడిషనల్ డీజీగా చేసినటువంటి సందర్భం, ఇంటెలిజెన్స్ డీజీగా చేసినటువంటి సందర్భం. ఆయన వాస్తవంగా డీజీ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే తన మీదన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినటువంటి కేసు వివాదం, దాని తర్వాత ఎదురైనటువంటి వ్యవహారం తెలిసిందే. 23 మంది అటు వెళ్ళడానికి కారణం ఏబి వెంకటేశ్వరరావు అన్నటువంటిది జగన్కు ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం, ఖచ్చితమైన అభిప్రాయం కూడా. అందుకనే తను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, పెగాసెస్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళ అబ్బాయి పేరుతో ఉన్నటువంటి సంస్థలతోనే కొనుగోలు చేశారు. వాస్తవంగా G2G ప్రభుత్వంతో ప్రభుత్వ ఒప్పందం కింద ఉండాలి, అదైతే రికార్డెడ్గా ఉంటుంది, అలా కాకుండా చేశారు, అది దేశద్రోహం కూడా అంటూ కేసు పెట్టడం.